బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిల అగ్ని జ్వాలలు తీవ్రత తగ్గింది. ప్రస్తుతం 10 నుంచి 15 మీటర్ల వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతూ ఉండటంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయిలో విపత్తుల నిర్వహణ బృందం ఆర్సీఎంటీ సభ్యులు పనులు చేస్తున్నారు. నరసాపురం ఓఎన్జీసీ యూనిట్ నుంచి అత్యాధునిక పరికరాలు, వాహనాలను తీసుకువచ్చారు. అగ్ని కీలలు వ్యాప్తి చెందకుండా, వేడిగాలులు విస్తరించకుండా ప్రత్యేక మోటార్లు పెట్టి నీటిని వెదజల్లుతున్నారు. ఏకధాటిగా నీటిని పంపించేయడంతో బావి సమీప ప్రాంతంలో వేడి తగ్గింది. మరో 4-5 రోజులు ఈ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బావి నుంచి వెలువడే మంటలను ఒకేసారి నియంత్రిస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున దశల వారీగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ఇవాళ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక రహదారి మీదుగా భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికట్టనున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి ఓఎన్జీసీ ప్రత్యేక బృందాలు వచ్చాయి. టెక్నాలజీ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా పర్యవేక్షిస్తున్నారు. ప్రాంతీయ విపత్తుల నిర్వహణ బృందం హెడ్ శ్రీహరి పరిస్థితులను అంచనా వేసి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ఆయనకు పలు ప్రాంతాల్లో బ్లోట్లను విజయవంతంగా నియంత్రించిన అనుభవం ఉందని ఓఎన్జీసీ అధికారి తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక బావి లోపల లీకులు గుర్తించి రసాయనాలతో కూడిన బురదను వేగంగా లోపలికి పంపి నియంత్రిస్తారు. ఇందుకు 4-5 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాజోల్ ఎమ్మెల్యే దేవరప్రసాద్ లక్కవరంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బ్లోట్ క్రమంగా నియంత్రణలోకి వస్తున్నట్లు ఓఎన్జీసీ అధికారులు ఢిల్లీ నుంచి ప్రకటన చేశారు. బ్యాక్ టు న్యూస్. ఇరుసుమండలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్. వారం రోజుల పాటు ఫైర్ ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ ఇళ్లలో భయం లేకుండా ఉండొచ్చన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓఎన్జీసీ కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తామంటున్న ఎంపీ గంటి హరీష్ మాథూర్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఇరుసుమండ బ్లోఅవుట్ సమస్యకు పరిష్కారం వచ్చినట్టేనా? వాస్తవ పరిస్థితులు ఏంటి? తాజా అంశాల మీద మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ ఉన్నారు. సార్, వారం రోజులు ఉంటుందంటున్నారు. ఈ వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? ఒక్కటైతే మాత్రం నేను ప్రజలందరికీ తెలియపరచుకున్నాను. ఈ రోజు మనం అందరూ కూడా చూస్తున్నాం ఏ విధంగా పూర్తి కంట్రోల్లోకి ఆ ఫైర్ అనేది చాలా వరకు కంట్రోల్లోకి రావడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి దీన్ని ఏ విధంగా ఆపాలనేది అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లోని ఒకటి మనము ఏ పరిస్థితులు చూసుకుంటూ ఒక మార్గం మనం ఎంచుకోవాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే దాన్ని ఆపే విధంగా, లేకపోతే ఆ పర్టికులర్ పైప్ని మాత్రం సీల్ చేయాలన్నా సరే ఫస్ట్ దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ తీయాలి. కానీ చుట్టుపక్కల తీయాల్సిన డెబ్రీస్ అయితే మాత్రం ఇప్పుడు దాకా ఈ మంటల్లోనే ఉండడం వల్ల దాని టెంపరేచర్ అసలు ముట్టుకునే పరిస్థితి లేదు, ఏదైనా తీయించాలన్నా కూడా పరిస్థితి లేదు. దాన్ని ముందుగా మనం ఏం చేస్తామంటే వీళ్ళందరూ ఫైర్ సేఫ్టీ, మన ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు మొదటిగా వాళ్ళు ప్రారంభించింది ఏంటంటే అన్ని వైపుల నుంచి కూడా ఆ ఫైర్ మీదుగా వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ డెబ్రీస్ అన్నిటినీ కూడా ఉన్న టెంపరేచర్ కన్నా చాలా తక్కువ టెంపరేచర్కి తగ్గే అవకాశాలు ఉంటాయి. అవి తగ్గిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే క్రెయిన్స్ని ఏర్పాటు చేసుకుంటూ వాటి ఉన్న కంప్లీట్ డెబ్రీస్ అన్నిటిని కూడా తీసేసిన తర్వాత అప్పుడు మనకి కనిపించేది ఏంటంటే మనకి ఆ క్రౌన్ని కనిపిస్తుంది. అప్పుడు దాని పైప్కి ఎంతవరకు ఏ విధంగా డ్యామేజ్లు ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా పరిశీలిస్తూ దాన్ని ఏ విధంగా ఆపాలనేది దానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది రూపొందిస్తారు. అంటే ఇప్పుడు సేఫ్గా తమ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు? 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇది కంప్లీట్ ఐసోలేటెడ్ రింగ్. ఇలా జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఐసోలేటెడ్ రింగ్ ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా పాకిన
అది లేవు. మిగతా లీగ్స్ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు కూడా. ఇది ఓన్లీ ఏంటంటే ఇది ఇక్కడే ఉంటుందని కూడా అది క్లియర్ కట్గా మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు అయినా సరే అందరూ కూడా దాన్ని తెలియచేయడం జరిగింది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తే ఈ మంటలు అయితే చాలా వరకు తగ్గిపోయాయి. నిన్న మీరు చూస్తే సుమారు ఈ ప్రాంతంలోని కూడా నిలబడడానికి కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు అందరూ చూస్తుంటే ఇక్కడ కూడా అనేక శబ్దాలు రావడం జరిగింది. మంటలు కూడా చాలా పై ఎత్తు వరకు వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం చూస్తే చాలా వరకు వాళ్ళ దగ్గర వరకు కూడా వెళ్తూ చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ని పొద్దున్నుంచి కూడా తీసేయడం జరుగుతుంది. మేము ఒక్కటే తెలియపరుచుకున్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము పూర్తి ఎలక్ట్రిసిటీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి సార్ ఈ డీప్ ఇండస్ట్రీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఈ పని చేసేటువంటి క్రమంలో అసలు ఎన్ని వెల్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ ఎన్ని పనులు చేస్తున్నాయి, దీనికి ఎన్ని అప్పచెప్పారు, ఇదే మొదటిదా లేదంటే ఇంకా పని చేస్తూ వచ్చిన దాంట్లో ప్రమాదం జరిగింది? నేను ఒక్కటే మీ అందరికీ తెలియజేసుకుంటాను ఏంటంటే మనము ఫస్ట్ ఏదైనా సరే ఇలాంటి డిజాస్టర్స్ ఏర్పాటైనప్పుడు మనం ఒక సిస్టమేటిక్గా ఒక SOP ప్రకారం మనం ముందుకెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలి. దీన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే కూడా ఎందుకంటే వెల్లోని కూడా వాళ్ళు చేసిన కార్యాచరణలు, వాళ్ళు పెట్టిన ఏర్పాట్లు, లేకపోతే అది ప్రెషర్ వచ్చే ముందు చాలా కొన్ని ప్రిలిమినరీ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. ఎందుకంటే వాళ్ళు ఏ స్టెప్ ప్రొసీజర్ వాళ్ళు చేశారో దీంట్లోనే. అందువల్లనే మేమందరూ కూడా ప్రతి నిమిషం కూడా అడిగినా సరే ఇప్పుడు చాలా రావచ్చు, అందరూ ఏదో చెప్పచ్చు, డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ విధంగా చేశారు, వాళ్ళు SOP పాటించలేదు, ఇవన్నీ చేయలేదు. ఇవన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్లోనే తేలుతాయి. తేలిన తర్వాత డ్యూ డిలిజెన్స్ మనం చేయాలి. ఎప్పుడైనా సరే మనం డ్యూ డిలిజెన్స్ చేయాలి. మనం చేసి దాన్ని వచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యమైన వాళ్ళు దీంట్లోని వాళ్ళు చేసేటప్పుడు అసలు పట్టించుకోలేని SOP పట్టించుకోకుండా వాళ్ళు చేశారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కట్టించాలి. సార్ ఈ కోనసీమలో ఎక్కువ బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారా? ఓఎన్జీసీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా, దాంట్లోనే ఎటువంటి సందేహం లేదు. నేను దీనికైతే మాత్రం ఒకే సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే నేను ఇది నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని పరిశీలిస్తూ ఉన్నా. ఇది నిజంగా ఈరోజు మధ్యాహ్నం పూట అయ్యేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరు ఇల్లు లేకపోవడం వల్ల, కానీ కొన్ని వెల్స్ అయితే మాత్రం చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉన్న ఇష్యూలు ఉన్నాయి. అక్కడ కానీ ఏదైనా జరిగి ఉంటే మాత్రం వాళ్ళందరూ ఎవాక్యుయేషన్ చేసే పరిస్థితి వెంటనే చేసే పరిస్థితి లేదు. మరి అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏం పాటిస్తున్నారు, ఇవన్నిటినీ మనం ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపన్నాడు ప్రతి వెల్కి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు, ప్రోటోకాల్స్ ఏమున్నాయి, రేపు ఎక్కడి నుంచైనా గ్యాస్ తీస్తున్నారంటే ఏ ప్రోటోకాల్స్ వాళ్ళు పాటించాలి, అన్నీ కరెక్ట్గా సిస్టమాటిక్ అప్రోచ్ చేశారు లేదా, ఇవన్నిటినీ చేసి ఇది కూడా మేము కేంద్రానికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇది మాత్రం ఎవరైనా ప్రైవేట్ ఏజెన్సీ అయినా సరే, ONGC అయినా సరే, ఈ సిస్టమ్ని మనము ఇది పాటించాలని కూడా కేంద్ర మంత్రివర్యులు కూడా మేము తీసుకెళ్తాం. అదే విధంగా వాళ్ళని కూడా ఒకటే కోరుతాం, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంటాం, ఎంక్వైరీ డిమాండ్ ఇండిపెండెంట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకేమైనా ఉన్నాయా ఉంటే కూడా దాన్ని కూడా మనం పాటిస్తే ఖచ్చితంగా రేపన్నాడు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు. అది మాకు ఏకైక. థ్యాంక్ యూ. ఓవరాల్గా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ వర్షాల ప్రమాదాల వల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్రం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బ్లోఅవుట్ల పట్ల ప్రస్తుతం జరిగినటువంటి ఇసురుమండ ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని 2 రోజుల నుంచి కూడా మేము మానిటరింగ్ చేయడం జరిగింది. అసలు జిల్లాలో ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా సమాచారం తీసుకొచ్చిన తర్వాత ముందుగా దీనికి ఒక పరిష్కారం చూపించిన తర్వాత మాత్రమే మిగతా వాటికి అనుమతిస్తాం. లేదంటే అప్పటి వరకు కూడా జరుగుతున్న పనులన్నింటినీ అడ్డుకుంటాం. ఇదే విధంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం వాటిల్లకూడదు. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది అంటున్నారు అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్. కేవలం బాలుతో గణేష్ న్యూస్, రాజోల్ నియోజకవర్గం నుంచి.